హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు పోకల వెంకటేశ్వర్లు, అడ్వకేట్. ఈరోజు టాపిక్లో మనము ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ 2001 గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అసలు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అంటే ఏమిటి, దీనివల్ల అడ్వకేట్స్కి ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి, ఏ ఏజ్ వారు ఈ యొక్క అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ దాటిన వారు ఎంత అమౌంట్ పే చేయాలి, దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ప్రాక్టీస్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏదైనా జరిగి మరణించినట్లయితే వాళ్ళ యొక్క నామినీకి గవర్నమెంట్ వారి నుంచి 4 lakhs, అట్లానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 4 lakhs కలిపి 8 లక్షలు అనేది ఇవ్వటం జరుగుతుంది. గతంలో అయితే 4 lakhs ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అడిషనల్గా గవర్నమెంట్ వారి నుంచి కూడా 4 lakhs అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. కాకపోతే దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది. గతంలో అయితే 35 సంవత్సరాల వరకు ఇచ్చారు, ఇప్పుడు 35 years నుంచి 60 ఏళ్ల వరకు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి కాకపోతే అడిషనల్ ఛార్జ్ అనేది ఇప్పుడు చేయటం జరుగుతుందన్నమాట. ఆ అమౌంట్ని కానీ పే చేసుకుంటే అటువంటి వారు ఈ యొక్క వెల్ఫేర్ ఫండ్ను కూడా వాళ్ళు ఇప్పుడు అమౌంట్ కట్టుకోవచ్చు. కాకపోతే దానికి ఏజ్ ఒక్కసారి మనం చెప్పుకుందాం, ఏ ఏజ్ వాళ్ళు అనేది ఇప్పుడు పెట్టుకోవచ్చని. మినిమం 36 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళైతే 30,000 రూపాయలు అనేది మనం అమౌంట్ అనేది అడిషనల్గా ఫీజు పే చేయాలి వెల్ఫేర్ ఫండ్కి. అట్లా 41 సంవత్సరం నుంచి 45 సంవత్సరాలు వయసుగానే ఉన్నట్లయితే వాళ్ళు 30,000 రూపాయలు పే చేయవలసి ఉంటుందన్నమాట. అట్లానే 46 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్నట్లయితే 40,000 రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి అడిషనల్గా పే చేయవలసి ఉంటుంది. అట్లానే 51 నుంచి 55 సంవత్సరాలు వయసుగా ఉన్నట్లయితే వాళ్ళు 45,000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అట్లానే 56 సంవత్సరం నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళైతే 55,000 అనేది పే చేయవలసి ఉంటుంది. ఇట్లా పే చేసిన తర్వాత వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో వాళ్ళు కూడా సభ్యత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏందనేది చూద్దాము. మనము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి చనిపోయినట్లయితే నామినీకి ఇందా చెప్పుకున్నట్లుగా 4 లక్షలు గవర్నమెంట్ నుంచి, అట్లానే 10,000 రూపాయలు కర్మకాండలకు కూడా పే చేస్తారనమాట. ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 4 lakhs అనేది తర్వాత పే చేస్తారు. దీంతోపాటు మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తారు. మినిమం 50,000 వరకు మెడికల్ బిల్లు కూడా మనం పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక అట్లానే మనకి ఇంకా లైబ్రరీ లోన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు ఎవరైతే 5 సంవత్సరాలు మినిమం ప్రాక్టీస్ తగ్గకుండా ఉన్నవాళ్ళు ఉంటే 10,000 వరకు మళ్ళీ ఒక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అట్లానే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది. అంటే మినిమం ఏ న్యాయవాది అయితే 35 సంవత్సరాల ప్రాక్టీస్ ఉండి తర్వాత అతను కానీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము 3,000 చొప్పున ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ దాని నుంచి ఇండియా నుంచి అట్లానే మనకి మినిమము 3,000 రూపాయల వరకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి కొంతమందికి తెలియవు అన్నమాట పూర్తిగా దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి. ఇక ఇది ఎప్పుడుతో అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్ డేట్ అనేది దాటిపోయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 16/11/24 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చున్నారు. ఇప్పుడు డేట్ దాటిపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి మీరు చూసుకొని ఆ టైంకి ఇంకా ఎవరైనా పే చేసుకోకుండా ఉన్నట్టయితే కొంచెం ఇబ్బంది. ఈ అమౌంట్ కూడా సడన్గా పెంపొందించారు కాబట్టి మనం ఆ అమౌంట్ కొంతమంది కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లానే మీరు లైక్స్ చేయటం ద్వారా, సబ్స్క్రైబ్ చేయటం ద్వారా, చూడటం ద్వారా నేను కూడా మంచి టాపిక్స్ అనేది మీ ముందరికి తీసుకొని వస్తాను. మంచి వీడియోస్ అనేది చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ.